ఈ మధ్య సౌత్ హీరోయిన్లకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ఇవ్వటంతో బాలీవుడ్ లో కూడా ఫుల్ బిజీ అయిపోతున్నారు. అలా ఈ మధ్య కాలంలో ముంబైలోనే ఎక్కువగా ఉండాల్సి వస్తోంది శ్రీలీలకి. షూట్ చేసి చేసి బిజీగా ఉండి తన కో స్టార్ తో డిన్నర్ కి వెళ్ళిందో లేదో, రిలేషన్ లో ఉంది, అడ్డంగా దొరికిపోయింది అంటూ వార్తలు వైరల్ అయిపోతున్నాయి. ఇంతకీ ఏ హీరోతో శ్రీలీల డిన్నర్ కి వెళ్ళింది? శ్రీలీల డేటింగ్ రూమర్స్ ఎంతవరకు నిజం? శ్రీలీల అన్డౌటెడ్లీ సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్. శ్రీలీల క్యూట్ డైలాగ్స్ తో పాటు పవర్ఫుల్ డాన్స్ మూవ్స్ కి ఫిదా అయిపోతారు ఆడియన్స్. అందుకే సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఇంప్రెస్ అయిపోయారు. దాంతో బాలీవుడ్ లో ఛాన్స్లతో బిజీ అయిపోతోంది. ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్తో ఆషికీ 3 మూవీ చేస్తోంది శ్రీలీల. కార్తిక్ తో షూటింగే కాదు, డేటింగ్ కూడా చేస్తోందంటున్నారు లేటెస్ట్ గా వీళ్ళిద్దరిని చూసిన వాళ్ళు. శ్రీలీల తన కో స్టార్ కార్తిక్ ఆర్యన్తో డిన్నర్ కి వెళ్ళింది. బాంద్రాలో ఓ రెస్టారెంట్ కి వెళ్లిన ఈ ఇద్దరిని చూసి ఇంకేముంది, ఇద్దరూ లవ్ లో ఉన్నారు. అందుకే ఇలా హోటళ్లు, రెస్టారెంట్లు, డిన్నర్లు, డేట్స్ అంటూ తిరుగుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అంతకుముందు కార్తిక్ ఆర్యన్ తల్లి కూడా కాబోయే కోడలు డాక్టర్ అయితే బాగుంటుందని అనడంతో శ్రీలీల డాక్టరే కాబట్టి త్వరలోనే కార్తిక్ ఆర్యన్ కి శ్రీలీలకి పెళ్లి కూడా జరగబోతోందని ఇంకో అడుగు ముందుకేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల కార్తిక్ ఆర్యన్ జస్ట్ క్యాజువల్ గానే డిన్నర్ కి వెళ్లారని తెలుస్తోంది. త్వరలోనే సినిమా రిలీజ్ కి కూడా రెడీ అవుతుండటంతో ప్రమోషన్స్ కి రెడీ అవుతున్నారు టీం. ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్తో పాటే కాకుండా అంతకుముందు ఇబ్రహీం అలీఖాన్తో కూడా శ్రీలీల డేటింగ్ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అందుకే అవేం పట్టించుకోకుండా లైట్ తీసుకుంటోంది శ్రీలీల. ఈ క్యూట్ హీరోయిన్ ప్రస్తుతం తెలుగులో 4 సినిమాలు చేస్తోంది. రవితేజతో మాస్ జాతర, పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్, కిరీటితో జూనియర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్లో ప్రేమించడానికి టైం లేదంటోంది శ్రీలీల. మరి ఈ నెటిజన్స్ కామెంట్స్ కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో ఏమో అని వెయిట్ చేస్తున్నారంతా.